హలో! ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన ఇంట్లో ఉన్న అల్లరి బ్యాచ్ ఏం చేస్తుందో చూద్దాం పదండి. వచ్చేయండి. ఈరోజు మా ఇంట్లో దొంగతనం జరిగింది. అసలు తీరని దుఃఖంలో ఉందన్నమాట బబుల్. ఏంటా దొంగతనం అంటే చూసే ఉంటారు కదా థంబ్‌నెయిల్. మా ఇంట్లో బబుల్ దువ్వెన మాయమైంది. మా ఇద్దరికి ఎవరు కొట్టేశారో అర్థం కాలేదు. ఇదిగో ఈ సునక వ్యక్తి మీద మాకు అనుమానంగా ఉంది. కాకపోతే ప్రూఫ్ లేదని మేము ఇలా పైనుంచి తొంగి చూస్తున్నాం. అసలు వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎట్నుంచి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని మధ్యలో ఇలాంటి మేము చాలా సీరియస్గా డిస్కస్ చూసుకుంటూ ఉన్నాం. అలా కింద చూసరికి మధ్యలో వాడు మాయమైపోయాడు. ఈ సునక వ్యక్తే పని అయి ఉంటుందిలే, ఖచ్చితంగా వీడే ఏదో చేసుంటాడు అని మాకు డౌట్ వచ్చింది. అందుకని బబుల్ ఇంకొక యాంగిల్లోకి వెళ్ళి చూస్తుందన్నమాట తొంగి వీడున్నాడా, వెళ్ళిపోయాడా, అసలు మన ఇంట్లోకి ఎవరి పర్మిషన్ లేకుండా ఎలా వచ్చాడు అని మేమేమేమి మాట్లాడుకుంటున్నాం మీరు కూడా వినండి. ఎక్కడున్నాడు బబుల్? వాడు కింద ఉన్నాడు కదా, ఏం చేస్తున్నాడు చూద్దాం. వాడు మరిగో ఏం చేస్తున్నాడు? వాడు కనపడుతున్నాడా నీకు? కనపడుతున్నాడా? కనపడట్లేదా నీకు? మళ్ళీ చూద్దామా? కెమెరాలో చూడు, కనిపిస్తాడేమో. ఏడి అసలు ఈ రూమ్లో లేడా? చూడు, అటు నుంచి ఎదురు కనిపిస్తున్నాడా నీకు? ఎదురు కనిపిస్తున్నాడా లేదా? నేను మళ్ళీ చూస్తాను. వీడు అసలు ఇల్లేంటి ఎప్పుడు లేనంత చెత్తగా ఉంది అని అనుకునే లోపు వచ్చేసాడు అనమాట ఈ సునక వ్యక్తి. ఇంకా వీడే ఉంటాడు దొంగ అని మా ఇద్దరికి భయం వేసేసింది. ఆ పైన పక్షి వ్యక్తి ఏమో నేను ఉండని ఇంట్లో నాకేదో భయం వేస్తుంది, ఇక్కడ సెక్యూరిటీ లేదు, నేను వెళ్ళిపోతానని కిటికీలోంచి బయటకు చూస్తుంది. యువతలో ఉన్న మనిషి వ్యక్తికి కూడా ఏం చేయాలో తెలియక ఆ పక్షి వ్యక్తి ట్రై చేస్తాను. సర్లే నీకు వాడిని అడుగుతున్నావు, నీ దగ్గర ఉంటే తీసుకురాపో అని. తీసుకురాపో, దువ్వెని తీసుకురామ్మా. టెడీ దువ్వెని తీసుకురా. ఒరే అది కాదు, పేపర్ కాదమ్మా, పేపర్ కాదు. చూడు బబుల్ వచ్చాడా? బబుల్ అదిగో వచ్చాడు. పేపర్ తీసుకొని వచ్చాడు వీడు. బబుల్ ఏమో పాపం ఎమోషనల్గా బాగా ఫీల్ అయిపోతుంది. పొద్దున్న లేక దువ్వెంతో దూకునేదాన్ని ఇప్పుడు నా మొహం జనాలకి ఎలా చూపించాలి, ఈ తల కిందేసి కొట్టేసుకుంటా, నా వల్ల కాదు అసలు, నేను ఆ దుమ్మెలేని జీవితం నేను జీవించలేను, నేను ఇటు నుంచి కిందకు దూకేస్తాను, ఇటు నుంచి ఇటు పారిపోతాను, ఈ ఇల్లు నాకొద్దు, ఈ బతుకు నాకొద్దు, అసలు రేపు నేను నలుగురిలో మొహం ఎలా చూపించాలి, అసలు నేను తల ఎక్కడ పెట్టుకోవాలని కట్న వెనక పెట్టుకుంటుంది, ఏం చేయాలి తెలియక. సర్లే ఆగాక నేను వీడిని అడుగుతాను ఒకసారి అని మళ్ళీ వాడిని అడుగుతున్నాను. వినండి. దువ్వెని తీసుకురామ్మా. టెడ్డీ బొబ్బులకు పడేసిన దువ్వెని తీసుకురాపో. ఎక్కడేసావు దువ్వెన? ఎక్కడేసావురా దువ్వెన? ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేరు అంటారు కదా, అందుకని ఇంకా లాభం లేదు అని మేము సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయడం మొదలుపెట్టాము. దానిలో నేను ఇలా బబుల్కి దువ్వెనిచ్చాను. దువ్వెనివ్వగానే బబుల్ పాట పాడుకుంటూ దువ్వుకుంటుంది అనమాట. అంటే అలా నోట్తో పట్టుకుంటే దువ్వుకున్నట్టు మనం ఫీల్ అలా అర్థం చేసుకోవాలి. ఏం పాట అంటారా? గోకిన చోటే గోకడం, దురద పుట్టిన చోటే పుట్టడం, ఇది కాదా తల నిండా పేలు అని పాట పాడుకుంటుంది అనమాట. అప్పటికి మాకు డౌట్ వచ్చింది. చూడండి దొరికేశాడు. వీడేమో పక్కనే ఉన్నాడు, అంటే ఇంకా మనకు ప్రూఫ్ లేదు. వీడైతే దగ్గర తిరుగుతున్నాడు. ఆ దువ్వెన మీదే ఉంది వాడికి. ఈమెమో ఆ దువ్వెన అసలు వదలకుండా తెగ దువ్వేసుకుంటుంది. మొత్తానికి అమ్మ నీ సోకులు తగలయ్యా, ఎక్కువ దువ్వుకోకు, లేనిపోయింది, వాళ్ళ పేలు బదులు రక్తం గారుద్దని చెప్తూనే ఉన్నాను. వీడేమో ఈ తోకతో ఆడేస్తున్నాడు. వీడికి ఏదో ఒకటి కావాలి కదా ఆడుకోవడానికి అని. చూడండి మళ్ళీ అప్పటికి ఇంకా కెమెరా వాడి సైడ్ తిరగంగానే అమ్మ నాకేం తెలియదు అంటే వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు దాకా పట్టుకుందామని ట్రై చేసినట్టే ఉన్నాడు. దాని తోకలాగే దాని కిందకు లాగుదామని. ఏమో సంగతి చూడండి. ఇంకా లాభం లేదు, రావే పడుకుందురా అని ఇంకా పిలుస్తున్నాను అనమాట. ఈలోపు మళ్ళీ కెమెరా ఒక్కసారి జూమ్ అవుట్ చేయగానే మళ్ళీ కనబడి అమ్మో నాకు ఇక్కడ ఏదో దురద పుడుతున్నట్టుంది అని వాడు గీరుకుంటున్నాడు వాడు కవర్ చేసుకోవడానికి. ఇంకేమని చూడండి. ఇంక సరే ఇలా కాదు రా, నువ్వు వచ్చేసి అంటే లేదు నేను ఇంకా దూకోవాలి, రేపు నాకు బ్యూటీ ప్యాజెంట్ పోటీలు ఉన్నాయి, అంటే ఏమంటారు అందాలు రా పోటీలు ఉన్నాయి అని అంటుంది అనమాట. లేదు రా అంటే అమ్మ నాకు తెలియదు, నేను వెళ్ళాల్సిందే అని అంటుంది. సరే అని తీసుకొచ్చి బలవంతంగా పడుకోబెడితే పడుకొని కూడా తల దూకుంటానంటుంది. చూడండి ఇంకా అలా ఉంది. సోకులు ఎక్కువైపోయినాయి దీనికి. సరే అని ఇప్పుడు మన కేసు బయటపడిపోతుంది అనమాట. ఇంక ఇలా లెగిసి ఇంకా మళ్ళీ ఆ కిటికీలోకి వెళ్ళి నేను దూకేస్తానంటుంది. వద్దు ఆగవే అని నేను సరే రా దూకుతానని నేను దూకుతున్నాను.
సర్లే అని ఇంకా బబుల్ నాకు నేనే దువ్వేసుకుంటాను అనింది. సర్లే దూకు అని నేను ఇంకా అటు వెళ్ళిపోతున్నాను. ఈ లోపు మళ్ళీ కనిపించాడు అనమాట వీడు. ఆ దొంగ అక్కడే తిరుగుతున్నాడు, ఈ సునక వ్యక్తి. ఈ లోపు చూడండి దువ్వెన కింద పడిపోయింది. బ్రేకింగ్ న్యూస్ చూడండి దొంగ దొరికేశాడు చూడండి మనకు. వాడు తీసుకొని వెళ్ళిపోతున్నాడు వాడు. బబుల్కి ఏం అర్థం కావట్లేదు ఎక్కడ పడింది దువ్వెన అని అటు ఇటు వెతుక్కునే లోపు వాడు దువ్వెన మాయమైపోయింది. ఇదేంటా అని మళ్ళీ మంచం మీదకి వచ్చి అటు ఇటు చూస్తుంది అనమాట. అసలు ఏమైపోయింది నా దువ్వెన, ఆ దువ్వెన లేకుండా నేను బతకలేను బాబోయ్ అని. ఇక మనకు దొంగ ఎవరు తెలిసిపోయారు కదా, ఇప్పుడు వెళ్ళి దొంగను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాను చూడండి మీరు. మా పోలీస్ బెటాలియన్ అంతా సిటీ అంతా వెతుకుతుంటే ఇదిగోండి ఇక్కడ దొరికాడు దొంగ చూడండి. దొంగ పారిపోతున్నాడు దొంగ పట్టుకోండి ఇక్కడ దొంగ పారిపోతున్నాడు. ఎక్కడికి దొంగను పట్టుకోండి పరిగెత్తండి, పట్టుకోండి దొంగను పట్టుకోండి. ఏడు దొంగ దొంగ పట్టుకోండి. దువ్వని కొట్టేసింది దొంగ. వీడే దువ్వని కొట్టేసింది దొంగ. వీడే దొంగను పట్టుకోండి. అమ్మ ఏం పరిగెత్తున్నాడు ఇది దొంగ కాదు, ఇది కుందేలమ్మ. ఇది కుందేలు మళ్ళీ దొంగ దొరకారే. అలా ఈ గజ దొంగను పట్టుకోవడానికి రాత్రంతా కష్టపడ్డాం అనమాట. చాలా సేపు చేసిన తర్వాత దొరికాడు అనమాట ఈ గజ దొంగ. చివరికి ఇదిగోండి కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత చెప్పేశాడు ఎక్కడ పెట్టాడు దువ్వన్ని తీసుకెళ్ళి. ఇంకా ఇప్పుడు వాటిని మేము జైల్లో వేస్తున్నాం చూడండి కాసేపు. ఎల్లరోడ వేస్తున్నాడు, ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నాడు వీడు. ఎక్కడ ఉంటుందిరా దువ్వెనలు? డోర్ మ్యాట్ల మీద కదరా ఉండేది. మీ బబులక్క పడేయడం, నువ్వు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్ట. ఇంకా అలా కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కోర్టు తన తీర్పును వెలువరించిందనమాట. ఏమిటా తీర్పు అంటే ఈ దుండగుడిని 2 నిమిషాల కఠిన కారాగార శిక్ష అనుభవించాలని తీర్పిచ్చింది. ఇంక చూడండి ఆ 2 నిమిషాలు హ్యాపీగా ఆడుకుంటున్నాడు దాంట్లో కూర్చొని. ఏం చేస్తాం చెప్పండి, ఈ దుండగుడితో మన వల్ల కావట్లేదు. అదేమంటే ఫ్యాన్స్ ఉన్నారు కదా, అందుకని తొందరగా బెయిల్ కూడా వచ్చింది వీడికి. సరే మొత్తం మీద బబుల్ బాయ్ చెప్తుంది చూడండి, నోటితో కాదు కాలుతో చెప్తుంది ఈరోజు. బాయ్ చెప్పేసి వెళ్ళిపోదాం. బాయ్ చెప్పే. అందుకోండి కాల్తోనో చేతితోనో చెప్తుంది మీకు బాయ్. మొత్తానికి వీడియో ఇదండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.